హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. 3 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఒక పోస్ట్ అయితే పెట్టిన, దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. లిటరల్లీ ఎంత సపోర్ట్ వచ్చిందంటే 3 daysలో ఆ రీల్ వచ్చేసి 1.3 million అయితే అయింది. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఇది. ఈరోజు ఈ వీడియోలో మేము వెళ్ళబోతున్నాం సమ్మక్క సారక్క. మనలందరూ పొద్దుగాలనే మబ్బుల్నే ఫ్రెష్ అప్ అవుతున్నారు, అందరం స్నానాలు అయితే చేసినాం. మన దారి మధ్యలో శేఖర్ గారు కిట్టి గారు రెడీ అవుతున్నారు. సో ఫటాఫట్ లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి 4 hours అయితే టైం పడుతుంది. సో వెళ్దాం. అక్కడ ఎన్ని గంటలు అయితే మన తెలియదు దర్శనానికి. దర్శనం అయితే చేసుకుని వద్దాం. పామా లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్మక్క సారక్క జాతరకు ఎవరు అయినా సరే ఆల్మోస్ట్ 90% మెంబర్స్ అక్కడనే వండుకొని తినైతే వస్తారనమాట. సో మా ప్లాన్ కూడా మాదే. అందు గురించే ఇగో ఈ బియ్యం అయితే తీసుకోబోతున్నాము. బియ్యంతో పాటుగా మీరు చూసినట్లయితే ఇక్కడ మన వంట సామాగ్రి ఉంది కదా, ఇదంతా తీసుకుందాం. అరే హట్టెలు తీసుకోవమ్మా. హట్టెలు నేను వద్దని చెప్తే నిన్న తీసుకోమా, బయట వండుకుందాం. పెద్ద భగవాన్ ఉందిగా, కొత్త తెచ్చింది. కొత్త తెచ్చిన పెద్ద భగవాని చిన్న భగవాన్, పెద్ద భగవాన్లో కూర వండదాము, చిన్న భగవాన్లో అన్నం వండుదాం, అయిపోతుంది. కట్టెలు తీసుకున్నాం, బయట వండుకుందాం. బయటనే వండుకున్నాడు, గ్యాస్ మీద వండుకుందాం అంటున్నా. గ్యాస్ మీద అది ఫారెస్ట్ ఏరియా మొత్తం ఈడబడతాడు, మంట పెట్ట నీకు ఉండదు. దారి కట్టెలు అవాయిడ్ చేసేసినాం. పర్రే కట్టెలు పట్టుకుని కూడా ఇక వాటర్ క్యాన్ తీసుకో. ఇది తీసుకో. ఈ దాంట్లో కర్రీ ప్రిపేర్ చేస్తాము, వేరే దాంట్లో అన్నం వండదాం. చలో చలో క్యాంపర్ లోడ్ చేసేరి. సరిపోతుందా? ఇంకోటి కూడా తీసుకోవాలి. సరిపోదు, తీసుకోవాలంతే. ఒకవేళ సరిపోయింది అనుకో ఓకే, సరిపోకుండా వాడుకుందాం. తీసుకొస్తున్నా ఆల్రెడీ. అబ్బాస్ ప్రజెంట్ అందరం బయలుదేరుతున్నాము. మేము అనుకున్న టైం కంటే 1 hour లేట్ అయినాం. 5 గంటలకు వెళ్దాం అనుకున్నాం, 6 అయితే అవుతుంది. అన్ని సామాన్లు చదివేసరికి మనకి ఇక్కడ నుంచి టోటల్గా 3 hours 29 minutes చూపిస్తుంది. అబ్బా ఫోన్ ఎంత మంచిగా ఉందిరా. 181 kilometers 3 గంటల నర, అప్రాక్సిమేట్లీ 9:30 అక్కడ ఉంటామట. మన డీజిల్ కూడా లేదు, మొత్తం డీజిల్ ఫుల్ ట్యాంక్ వేపిద్దాం. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయితే చేద్దాము. ఇదివరకు ఒకసారి దగ్గర దాకా పోయి మళ్ళీ వచ్చినాం కాబట్టి హెలికాప్టర్ ఆడి పోయినప్పుడు. సో ఇప్పుడు ఆ జర్నీని కంప్లీట్ చేద్దాం. దేవుడు వెళ్తున్నాడు రారి దర్శనానికి అని చెప్పేసి. సో ఆ దర్శన భాగ్యం అయితే మాకు కలిగింది. పోతున్నాం ఇక. మస్తు ఉంటుంది, లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. పెట్రోల్ బంక్ అయితే వచ్చినాము. పెట్రోల్ బంక్ వాళ్ళు అన్ని మీటర్ల లైట్లు అన్నీ వేసి ఉన్నాయి, కానీ తాడైతే అట్లే కట్టున్నది. ఆ జర్ర అయితే అలా దొరదు మీకు. కాదురా, దాన్ని చాలు చేసి గరం అవుతుందని ఫ్రెష్ అప్ గరం చేయాలి. వాడు మబ్బుల 4 కలర్ అమ్మెట్టిండు, 4:30 లేచిండు వాడు. ఏమున్నాయి వాళ్ళు ఎత్తాడు, మనల్ని లేపుతుండు వాడు. కటింగ్స్ కూడా గుండు 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 చేయించుకోవాలా? కాదు, కటింగ్ గుండు చేపిస్తే అరగుండు అరగుండు అరగుండు. మనకు డౌట్ ఉంది, ఎందుకనంటే నెత్తి మీద ఎటుకలు ఇవి కటింగ్ చేపిస్తే మన వెరిగా అని చెప్పేసి ఇవి వేపియాడు ఎప్పుడు కానీ. ఇవి వేపిస్తాడు, ఇవి డీజిల్ ఓపించి చాలా రోజులు అవుతుంది. దగ్గర 1 month దగ్గరికి వచ్చింది. బ్లాగ్ల దృష్టిలోకి అర్థమైంది కావచ్చు నాకు తెలిసి. సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాము ఈ ట్రిప్కు. ప్లస్ ఇంకొక 15 days వస్తుంది. 3,000 చిల్లర పడుతుంది అనుకున్నాం, కాకపోతే 4,500 దగ్గర. రోడ్ మీద ఎవరు కనబడే సారే సారే అంటున్నారు అందరు. సారు గింత తెరి ఉన్నాడా సార్ బూట్లో ఇంకే కట్లే సార్కి సెటర్ బంద వస్తుంది. వెనకాల కూర్చోపోయినావు ఇక. సార్ మళ్ళీ అనుకో పట్టిండు అనుకో, మళ్ళీ ఒకటి ఏం రాసిందా దించే
ఏమైంది శివన్ నాకు ఇన్సిడెంట్ ఆటోలా డీజిల్ పోతారు పెట్రోల్ పోసుకుంటా ఆడే గను తీసి అలా డీజిల్ కూడా సెట్ అయితే మళ్ళీ అది సెట్ అవుతుంది ఇస్తే దాంతో కూడా ఫుల్ ట్యాంక్ కొడితే డీజిల్ ఎటు కలిసిపోతుంది కానీ ఇంజన్ ఖరాబ్ అవుతుంది కొద్దిగా నీళ్ళు వస్తాయి ఇంకా అయితే అట్లా ఒక గ్లాస్ పెట్రోల్ కార్లా డీజిల్ పోసి నడపొచ్చు కిరాయి తెచ్చిన కార్ ఫుటేజ్ కిరాయి తెచ్చిన కార్ మళ్ళా ఎంతసేపు అయిన వచ్చాడికి 15 నిమిషాలు అయితే అబ్బా అంటే మనం అప్పుడు వెళ్తే మనమే బుక్ అవ్వమండి ఇక అన్న నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినావు ఫోనే అసలు నేను చేయలేదు నువ్వే నాకు చేసినావు లేదు నువ్వు చేసినావు వీడికి రాగానే కోతిగాడు పాటేసుకుంటాడే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే వాళ్ళూరు మీదకైనా పోతున్నావు పాడుతుంటే పాట లోపల పాట అంటుడు బాగా అంటుడు ఇంకో పాట ఏంది అమ్మా చూడ ఏడుతున్నావు నిజంగా కురాడు తిరుపతిలో తప్పిపోయాడు అది చెప్దామంటే వాడు తీస్తలేడు వీడియో మొత్తం మూలకు జాక్కుంటాడు చెప్పిగా ఏమైంది ఏం కాలేదు చెప్పు నేను అన్న నువ్వు పిలిచినావుగా దారా పోదాం దారా నేను దండం పెట్టుకుని వస్తా అన్న దండం పెట్టుకున్నా ఇట్లా దండం పెట్టుకుని ఇంటికి తీసేసరికి నీ అక్క ఇవ్వలేరు ఓరే అందరే మన లాకర్ల కాడి వేరే లాకర్ల కాడి వేరా లాకర్ల కాడి వేయినా అందాక దగ్గర పోయినాక మళ్ళీ ఫోన్ చేసి నేడున్నారా అని నంబర్ గుర్తుకుంది కాబట్టి వాడు మళ్ళా రిటర్న్ రాగలిగాడు కాదు మీరు కొబ్బరికాయలు కొన్న కాడా అన్నారు కొబ్బరికాయలు ఇడిది కొనలేదా మనం ఇట్లా వెళ్ళిస్తాండి చెప్పినాక కూడా రారండి కొడుకుంది కొడుక ఏడ్చిడు కుడక పట్టుకొని పట్టుకున్నాడు ఏడ్చుకుంటా భయం ఉండదా టిఫిన్ చేద్దాం అనేది ఒక ప్లేస్ లో ఆగినాము ఇక్కడ చాయ్ తాగి టిఫిన్ చేసి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తాం ఎందుకు టిఫిన్ చేసి రెండు గుడ్లు పోయినాయి సార్ నేనే దొరకవచ్చా సింపూర్ మొత్తం
అయ్యో గింత ఇరిగింది ఏడైందిరా అదే రెండు తిరగలే కానీ కుట్టు మీద అంతే అజ్జా మరి నేను వేసుకున్నది ఇగో ఎడుతుడు ఓర్తలేరుగా మొన్న నువ్వు షటర్ ఉన్నప్పటి నుంచి మన కోసమే రెడీగా వేసేయాలి అన్న మా వాళ్ళకి ఇడ్లీ పార్సల్ టేస్ట్ పట్టుకుంటే ఎట్లుంటుంది అనుకుని నోట్లో పెట్టుకుని కడిగిపోతే శక్తి పని అయిపోయినట్టే థియేటర్ ఇండిపోయిందని చదువుకుంటున్నాడు పోయి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి మేడారం టెంపుల్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ ఉందంటే 109 కిలోమీటర్లు అవుతుంది. సో మన వాళ్ళందరూ కొద్దిగా రిఫ్రెష్ అవుతారు. నేను కూడా రిఫ్రెష్ అయ్యాను. నిద్ర వచ్చినట్టు ఉండే మబ్బులు వేసే వరకల్లా ఈ టిఫిన్ చేసి చాయ్ తాగే వరకల్లా ఏమైందంటే నిద్ర మొత్తం తేలిపోయింది. ఇక 100 కిలోమీటర్లు ఈజీ కొట్టచ్చు. 2 hours చూపిస్తుంది ఇంక ఇక్కడ నుంచి. ఇదిరా మొత్తం గోణియాన వెనక నిండిరిగా మన ముంగడ నిండంగా దోశ ఏమో కానీ సాంబార్ మస్తు. మంచిగా అంటుండు సట్టుగా తిన్నాడు పూరి 4 తిన్నాడు. ఫస్ట్ 2 వేసుకున్నాడు. మన నాతో 2 వేసుకున్నావు. ఇప్పుడు చెప్పు 2 ఇడ్లీలు 2 పూరీలు అబ్బా 52 తిన్నాడు. అప్పటి నుంచి చెవులప్పు ఇట్లా గులుగుతా నేను నడుపుతా అని ఇస్తాను. నిద్ర వస్తుందా? నిద్ర గులుగుతా ఉన్నాడు. ఇత్తలేడు నడుపు. పామా ఏం పామా పామేది పామేదంటాడు. ఎక్కడదంటాడు పామన్నా మీరు అదే పామ ముగ్గురు వెనక డోలో బోలో కాలియా నేను వన్నా నాకు ఇచ్చిండు. ఇప్పుడు నడుపుకుంటా మెయిన్ రోడ్ మీకేం దారి మంచిగానే ఉండే. కాకపోతే అక్కడది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా ఏమైందో తెలియదు. డైవర్షన్ అయితే చేసి ట్రాఫిక్ మొత్తాన్ని వేరే రూట్ పంపించారు. బయలకడ తోలెక్కనే ఉంది. పోతా సింగల్ జంగల్ ఇటు వచ్చిన మహామానం వీడవాడు ఎటు పోయినా వచ్చినాం అంటాడు. ఇటు ఎందుకు వచ్చినావురా? డాంబర్ రోడ్ మీకు వేయడం డైవర్షన్ తీసుకోలే. మళ్ళా సేమ్ రోడ్కి ఎక్కినాము. అక్కడ మధ్యలో ఏదో రోడ్ పక్క పొంటే గట్టమ్మ దేవాలయం అని చెప్పేసి గుడి ఉంది అన్నట్టు. అక్కడ దర్శనానికి వచ్చి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. సో ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి రోడ్ మీకు వేయడం డైవర్ట్ చేసారు. మళ్ళీ ఇదే రోడ్కి కలిసినాం మేము వచ్చి. అసలు ముచ్చట చెప్తున్నావు నువ్వు. ఏంటిది ఏమన్నాకి ఏం చేసినావు? చెప్పన్నా మరి మొత్తం అందరికి నిద్ర వస్తుంది. నిద్ర లేకుండా ఒకటేసారి అందరికి. ఈ షాప్లన్నీ చూస్తుంటే దగ్గర దాకా వచ్చినట్టున్నది. కాకపోతే ఇంకా ఇక్కడ నుంచే 21 కిలోమీటర్స్ ఉన్నది. ఈడికించిన షాపులు ఉన్నాయి. ఇంకా 21 కిలోమీటర్స్. అసలు చెప్పన్నారా మన ఏషియాలోనే 2వ అతిపెద్ద జాతర అన్నట్టు ఇది. ఫస్ట్ ఎక్కడో చూడాలి గూగుల్లో. ఇది సెకండ్ దాట. బాగా మంది వస్తారంటారు. మేము మేడారంకి వెళ్ళాగానే మొత్తం అవే రీల్ వస్తున్నాయి. ఇక ఓపెన్ చేయగానే కదా అదే. ఇప్పుడు కోడి అడగొస్తారా లేకుంటే బయటకు వచ్చిన ఓపించుకుంటారా? ఎట్లా ప్రొసీజర్?
అని మేము మినపాడు ఏమనుకోను ఓన్లీ దర్శనం చేసుకుని వచ్చినాం. మేము వండుకోలేరు అంటే కోపించలేడు అంటే చూద్దాం ఆడవాళ్ళని అడుగుదాము, వాళ్ళు చెప్పిదాన్ని బట్టి ఫాలో అయ్యాం. ఇక షాపులు ఉంటాయి కొట్టించేటి. ఇగో చిన్న తాజు ఇది చెవుల ఎప్పుడు ఆల్వేస్ పెట్టకుర్రా అంటే కూస్తురు, పెట్టకుర్రా అంటే షో పెట్టుకునే ఉంటారు. మరి నువ్వు అయిపోతుంది పనిగా. బేరా అయితే బేరా ఒక్కటి పెట్టుకున్నా. సీట్ బెల్ట్ ఏది? వాల్యూమ్ సీట్ బెల్ట్ పెట్టుకో. పాయింట్ టైట్ ఉందన్నా. పాయింట్ సైడ్ ఉంటే సీట్ బెల్ట్ సంబంధం. ఇక్కడ ఈ టైంలో అంటే జాతర మొత్తం స్టార్ట్ కాక ముందుకే ఇంత ట్రాఫిక్, ఇన్ని కార్లు ఉన్నాయి. జాతర మొత్తం స్టార్ట్ అయ్యాక ఇంకెంతమంది వస్తారు? బెదురుతుండ అన్న. మరి ఏంద్రై కార్లు అయినా ఇగో 10 కిలోమీటర్లు వెనకనే ఉన్నాం. ఏడ మొత్తం అంతాదే వాజా. అందుకని అన్నారు సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్. ఇక్కడ అందరు స్నానాలు చేస్తారట జంపన్న వాగు అని చెప్పేసి ఇవరిదాకా స్టోరీ చూస్తుంటే తెలిసిందే. దాంట్లోనే ఆయన దుంకి ఆత్మహత్య చేసుకుంటాట. సో అదే వాగు పక్కన పోతున్నాం, వేరే దాని పక్కన పోతున్నాం అది తెలియదు కానీ ఒక పెద్ద వాగు అవుతుంది. ఒక మ్యాప్ లా కనిపిస్తుంది, రెడ్ కలర్ లో కనిపించేది ఓ వాగు. నాకు నిన్న ఒక రీల్ వచ్చింది. ఏంటిది? బెల్లం మీద ఒక్క ఈగ ఊత వాళ్ళదంట. ఈగ దోమ ఇట్లా బెల్లం మీదనే మనమే పట్టుకున్నట్టు ఇట్లా అంటాం కదా. ఇంకా ఈగలేదు అంటే తీగ ఉన్నప్పుడు రా మన దగ్గర ఇక్కడ ఒక్క ఈగ ఊతరాదట. గిన్నె ఉందిరా వాగు, ఆ కొండ గుట్ట పక్క ఉంటున్నది వాగు. వీడు ఇది వరకు వచ్చిండట సంపుతాండు. ఏంది రా చెప్పరా వాగు? మెట్లుంటాయి, ఆ మెట్ల మీద బట్టలు పెట్టుకొని మెట్లు ఏడైనా ఉంటాయి దిగాలి లోపలికి. కింద నీళ్ళు ఉంటాయి. గీడుకుంటే అప్పుడు పోయినా దుంకినా ఇప్పుడు ఆడిగా ఉంటాయి పెరగదా ఆడుకుంటే చెవులో ఉండదు నాకు ఖచ్చితంగా. డైరెక్ట్ ఫామ్ సెటప్ చేసిర్రు ఇలా. కార్ ని పార్కింగ్ లో పార్క్ చేసినాము. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతున్నది. ఇది మొత్తం జర్నీ ఏదైతుందో మనం నడుచుకుంటా పోవాలి. మధ్యలో ఒక వాగ్ అని చెప్పినా కదా, ఇగో ఈ కరెంట్ పోల్స్ కాడ ఉంది జంపన వాగ్. అలా తానం చేసి తర్వాత దర్శనానికి పోవాలి. అందరు మననే చూస్తారు. ఆల్రెడీ ఒకలో తప్పిపోయారు ఆల్రెడీ. పోరాడు దొరికేదాకా ఏడిచిర్రు, దొరకగానే ఫటా 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 తిరుపతిలో పనిగాడు తప్పిపోయిండు, ఈడ తాజుగాడు నియో అయ్యప్పుడు వస్తారు. వీడు మాట్లాడేది కూడా ఎవరికి అర్థం కాగలుగుతారు కానీ అయ్యో ఏ ఊరు మీద అంటే ఇదే వానికి మాట మంచిగానే వస్తుంది. ఏంటి చూద్దామా? ఏంటిది? మధ్యలో పెన్ను పెట్టి తాళిట్లు వస్తుంది. తీసుకొని గెలుచుకొని వెళ్ళిపోండి సార్. చిక్కితే వస్తాను. ఎడ వచ్చిందా పెట్టు, వెయ్యికి అన్న పెట్టాను సార్. వచ్చిందా పెట్టు, వెయ్యి తీసుకోండి. ఎంతనా? అరే పోయిందన్న, ఇలా పక్క వస్తే నేను తీసుకుంటా. చిక్కితే వస్తాను. ఎడ వచ్చిందా పెట్టాను సార్. ఇవాళ దాకా చూసిన గేమ్ దగ్గర వీడియో చేయనిస్తలేరు. వీడు ఈజీ కాదు, వాళ్ళందరూ ఒక్కటే ఆడ ఉన్నోళ్ళు. నీళ్ళు పోయినా ఉసుకెత్తా ఉన్నారు. తానాలు చేద్దామని గుండం దగ్గర పోయినాం కానీ ఆ గుండంలో నీళ్ళు, వాగులో నీళ్ళు. సో ఒక దగ్గర మొత్తం వాటర్ పైపులకైనా వస్తున్నాయి. మేము ఆల్రెడీ స్నానాలు చేసి వచ్చినాం కాబట్టి వాటర్ తలుకొని దర్శనానికి పోతున్నాం డైరెక్ట్గా. వాగులో వాటర్ ఉంటే చేసేటోళ్ళం లేవు. వాజా ఎంతమంది ఉన్నారు బయటనే, ఇంతమంది ఉన్నారు. ఇక ఆడ ఎంతమంది ఉన్నారో ఏమో. ఈ గేమ్లు బాగా ఆడుతారు. ఎవరి దగ్గర పెన్ను పెట్టే గేమ్ చూపెట్టాయి కదా, అది పత్తాలు వేసేది, ఈ గేమ్లు బాగా నడుతున్నాయి. ఇక్కడ దేవుని గుడి గిడిదిక్కున్నది. ఈ జింగిడిగా ఆడు ఇవరకు వచ్చిన అని గడదోలుకోబోతుండు బయటకు. ఇంకా పేరుకు సారు వీడు పేరు
నరకం అంటే నరసింహారెడ్డి. మరి ఎటు దొరకలేదు ఇవాళ? స్టూడెంట్స్ అందరినీ తప్పుదారి పట్టిస్తాను వీడు. కరెక్ట్ సార్ వీళ్ళు లావటాలా వాళ్ళ తీరా గుడి అయిపోయినా వీనికి. హాయ్ సమ్మక్క సారకి దసరాకి అయితే వచ్చినాం. సమ్మక్క సారా దసరాకు వచ్చిందట. సారక్క చెప్పు మంచిగా చెప్పు. సమ్మక్క సారక జాతర అంతా వచ్చినాం ఆ. దర్శనానికి. ఎట్లా వచ్చినావు? బండి మీద వచ్చినాం. బండి మీద వచ్చినాడు రే. క్యాంపల్లో వచ్చిన అందరూ వచ్చిన టీం మొత్తం వచ్చింది. అయితే దర్శనం చేయడానికి పోతాం. నాకు ఇప్పుడే అనిపించదు కానీ లోపల వచ్చినాక అనిపిస్తుంది నాకు. ఎట్లా ఉన్నది లోపల బయట వచ్చినాక అనిపిస్తుంది నాకు. బయట వచ్చినాక అనిపిస్తా. మన తిన్నావా? తిన్నా ఏం తిన్నావు? టిఫిన్ తిన్నా, ఒక దోశ తిన్నా, ఆ. చాయ్ తాగినా అంతే. మిర్చిలు తిన్నాడు రే. ఏడికి వచ్చాం? మేడారం ఆ? మేడారం ఎందుకు? సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఆ. జాతరకు టిఫిన్ చేసినావా? చేసిన ఏం చేసినావు? 2 పూటలు ఇడ్లీ వడ. ఆ? ఇడ్లీ వడ ఒక్కొక్కటి తిన్నావా? రెండు తిన్నా? సరే ఇక్కడ క్యాలికే ఉన్నాడు వీడు కొద్దిగా. వాడు ఏడే పట్టుకోడే. ఏడికి వచ్చాం? సమ్మక్క సారక్క దర్శనంకి వచ్చాం. కరెక్ట్. వీడు కూడా క్యాలీలోనే ఉన్నాడు. బంటి ఏం లాడొచ్చినాం ఏడనా కక్కనే అయింది గుడి. ఆల్మోస్ట్ గైస్ దగ్గర దాకానైతే వచ్చినాము. ఇప్పుడు వెళ్తున్నాము. మీకు అక్కడికి వెళ్ళాక లోపల ఒకవేళ షూట్ చేయనిస్తేనేమో లోపల షూట్ చేసి చూపిస్తాము. లోపల షూట్ చేయకుండా బయట దాకానే ఉంటుంది. ఎటు పెట్టి మేడారం దర్శనానికి అయితే వచ్చినాం. గడికి అందగిరి పోసాం. ఇన్స్టాగ్రామ్ ఎంత ఎరికేనా రీలు 1.5 మిలియన్. అందు గురించి అందరు తోలుకొచ్చిన ఇడికి వ్యూస్ రాని రాకపోయి, కాకపోతే ఎందుకో పోదాం అనిపించింది, అందుకని అందరిని తోలుకొని వచ్చి. నిన్న ఎంత తిరిగినా మనకు పులి కనవలేదు కదా. మొత్తానికి ఆ పులి అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చిందట. పులి ఏమన్నది అయిపోయింది, హ్యాంగ్ అయింది పులి. దగ్గర దాకా వచ్చినాం. దర్శనానికి పోయే ముందు అందరం మంచికి కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. మంచికి 2 కారా? 2. ఇది ఎంత ఉంటాయో కానీ ఒక సెట్ మొత్తానికి 80 రూపాయలు అయితే తీసుకోరు. సో ఇప్పుడు లైన్ కట్టాలి. 50 అన్నారు 50 సబ్స్క్రైబర్లు కలిసిర్రు. వాళ్ళు ఏమన్నారు అంటే 1 అవర్ టైం పట్టింది అన్నారు దర్శనానికి. మాకెంత టైం పడుతుందో చూడాలి. మీరు ఇవరకు వచ్చినప్పుడు లేవారు ఇవన్నీ? డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ గద్దెకాడికి పోతాం. అదే చెప్తున్నా. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చినాము. టైం బాగానే పడుతుంది అనుకున్నాం కానీ మేము అనుకున్నంత టైం పట్టట్లేదు. టక్కనే అయిపోతుంది దర్శనం. దన్న అన్న ఉదయం ఉన్నారు. ఆడ తిరిగేకాడ ఉంటుంది అన్న లైన్. తిరిగేకాడ లోపల గద్దెల కాడ ఉంటుంది, ముందట ఉంటుంది మళ్ళీ ఇంకోటి. చూద్దాం. మేనేజ్మెంట్ ప్రాపర్ ప్రసాదం మేనేజ్మెంట్ సరిగా లేదు. ముసలోళ్ళంతా చచ్చిపోయేటట్టున్నారు. మొత్తం లోపల దేవుని ముట్టుకొని వచ్చిన మొత్తానికి దేవదానం. కొబ్బరికాయలు ఇసిరేస్తారు పిల్లలు. మెయిన్ కొబ్బరికాయలు ఇసిరేస్తారు. ఎంత దూరం ఉంటుంది? చిన్న చిన్న పిల్లలు మంచిగా అయింది దర్శనం మాత్రం. దేవుని ముట్టుకొని ఏదిరా బెల్లం ఏదిరా? బెల్లం ఏదిరా? ప్రసాదం తీసుకున్నావా? చిన్న చిన్న పిల్లలు వస్తుర్రు. కిందమే అయిందనుకో తలగా వలుగుతుంది.
ఇరిగిపోతావు దమ్మెదలేదా. దర్శనం వచ్చేసి గాయస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇద్దరు దేవతలని దగ్గర దాకా పోయి ముట్టుకున్నాం. దర్శనం అయితే మంచిగా అయింది. కాకపోతే ఘోరంగా ఒత్తులు ఘోరంగా ఉన్నది. ముందు అలుగుతుంది. వైట్ టీ షర్ట్ వేసుకొచ్చుకోండి సార్. చేంజ్ చేస్తాను నేను అనుకుంటే తానం అంటే అందుకని బ్లాక్ అంగ్ వేసుకొచ్చుకున్నా. ఇది మంచిగా ఉంది యాంగ్ మరి. అవుతుంది దేవుని కొట్టు. దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మొత్తం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయింది. మేము ఒక 3 hours అట్లా అనుకున్నాము, కాకపోతే 1 hourలోనే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మన కార్ దగ్గర పోదాం. అసలు కార్ ఎడబెట్టినామో ఏం కథనో ఆ కార్లు ఎంకాలే. తర్వాత కార్ తీసుకొని ఎక్కడైనా లంచ్ ప్రిపేర్ చేసుకొని మేము ఇక్కడనే వండుకొని తింటాము. అదే స్పెషల్ అన్నట్టు సమ్మక్క సారక్క దగ్గరికి వస్తే పోమా పోయాను. ఇక ఫుడ్ ఐటమ్స్ బయట తీసుకొని లంచ్ వండుకొని తిని వెళ్తాం. ఇక సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే వచ్చినాం కదా. ఇప్పుడు మీకు ఏం చూపిస్తా అంటే తెలంగాణ స్టైల్ ఒక ఫ్లెక్సీ అయితే చూపిస్తా. చూడుర్రి, ఇది కూడా తెలంగాణ. కూల్ డ్రింక్స్ పక్కపడి కూల్ డ్రింక్స్ చూడరే. అవి కూడా కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్ లో పెట్టినా. ఫ్రిడ్జ్ కూడా తెలంగాణనే. తెలంగాణ మరి తెలంగాణ స్టైల్ ఫ్లెక్సీ చూస్తారు. ముంగటికి కనబడతలేదని చెప్పేసి అద్దంలోకి కింద సెటర్ పెట్టుకున్నాడు. పేరు కూల్ డ్రింక్స్ కాకపోతే ఫ్లెక్సీ అవే మళ్ళీ ఫ్రిడ్జ్ లా టెక్నాలజీ. డైరెక్ట్ గా సిద్దిపేటకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే మధ్యలో ఒక చిన్న చేంజ్మెంట్ అయితే చేసిండు కూరగాడు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎడి పోతున్నాం రా, లక్నవరం దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది, బాగా ఫేమస్. క్యాలెండర్స్ పైన అక్కడ ఇక్కడ కనబడతా ఉంటది. సో లక్నవరం పోదాం అంటుండు వాడు. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ లంచ్ చేసినాక పోదాం. సరే సరే. చికెన్ తీసుకుంటాం, కొన్ని తీసుకొని కడియాపించుకొని ఆ తర్వాత అదే వండుకొని తిని ఆ తర్వాత వెళ్తాం లక్నవరం. బాబాయ్ ఎంతసేపట్లో వండుతావు? 5 నిమిషాలు. గంట పడుతుంది ఖచ్చితంగా. మొత్తం తిని అంతా కంప్లీట్ అయ్యే వరకు గంట అవుతుంది. లక్నవరం వెళ్ళే రూట్లోనే ఒక ప్లేస్లో అయితే ఆగినాము. ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాము. 2 kgలు చికెన్ తీసుకొని మన రూట్లో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి ఆగి అక్కడ కుక్ చేసుకుందాం. ఆ తర్వాత తిందాం, తినుకుంటూ పోదాం. తిన్న తర్వాత లక్నవరం పోదాం. ఇంకేంద్రా మంచిగా అన్నారు వెనక. అబ్బాస్ గారు ఊరుకుండు. అబ్బాస్ గారేరా ఉన్నాడా? ఇంతసేపు వెతికిన తర్వాత ఒక మంచి స్పాట్ అయితే దొరికింది. సో ఇక్కడ ఇక మన లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నిజంగా చెప్పండి అంటే టైం ఎంత అవుతుంది? 2:19 అవుతుంది. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసినాం అంతే, ఏం తినలేదు. సో ఇప్పుడు మంచిగా లంచ్ ప్రిపేర్ చేసుకుని తింటాం. చికెన్ ఉంది, రైస్ ఉంది, అన్నీ ఉన్నాయి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఇక కడి చేసుకొని ఉండడే లేటు. సరే వాళ్ళైతే పని చేస్తురుగా. కుక్కలు ఉన్నాయి, ఇది కుర్కలు. చికెన్ వీనికి అడుగురా అని చెప్పిన, వీడు వానికి అప్ప చెప్పిండు. వాడు ఆ చికెన్ని 1 గంట సేపు అడుగుతాడు. రెండు పొయ్యిలు తెచ్చినాం. ఒక పొయ్యి మీద అన్నం, ఒక పొయ్యి మీద కూర అయితే ఎత్తురు. ఇక అయినాక తినాలి అని చెప్పు. ఊకే అంటే మంచిగా ఉండేది. చాలు కడగాలరా ఫస్ట్. మొత్తం ఫస్ట్ పెట్టుడు కాదు. డైలాగ్ నేను చెప్పాలా?
వీళ్ళందరికి ఎవరు కొనరాదు, నేను ఒక్కనే కొడతా, అందుకే నాతోటే పెట్టిస్తారు ఊకే. ఆడుంది ఇంకో సంచి. మేము ఆడ లైన్లో నిలబడ్డాము. వెనకంచిన ఒక సబ్స్క్రైబర్ అన్న వచ్చిండు, మాత్రం దర్శనమైంది వాళ్ళవి కూడా. ఆయన ఏమంటుండే, శేఖర్ గారు నిజంగా వాళ్ళ తమిళనాడేనా అడిగిరు. ఇప్పుడు ఏం చెప్తుంది చెప్పారు, వాళ్ళ దోస్తు హార్వెస్టర్ ఉంది, అటు పోతారు వరి కోతలు. అది నిజంగా తమిళనాడు కాదు వీళ్ళు. మా ఇన్షియల్ టీ అని ఉంటే వీళ్ళు తమిళనాడు అంటారు. పెట్టుకో మరి తాడేమని చెప్పి ఇట్లా రాజశేఖర్. బాబు పేరు ఏం పేరు? కనకే. తాడేం కనకేలో కొడుకు రాజశేఖర్ గారు గోటిల ఫ్యాక్టరీ. నాకు కూడా వచ్చింది ఐడెంటి కార్డు కూడా ఉన్నది. ఐడి కార్డు గోటిల ఫ్యాక్టరీలో ఏ నరకుడు పనిచేరి ఆకలి అవుతుంది. గోటి డెవలపర్, సెక్యూరిటీ గార్డ్. అది కూడా పనికి రాదు. ఆకలి అవుతుంది అనుకుంటా, ఏం చేయాలి? దీంట్లో నీళ్ళు పోసుకుంటా ఊకే భవన గరం అయిందా లేదో చూస్తున్నా, భవన గరం అయిందా లేదో చూస్తున్నా. మరి నూనె ఎప్పుడు పోయాలి నేను? నువ్వు నీళ్ళు పోసినప్పుడు ముఖమే ఇస్తా అంతా బాగా పోయిరా. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ కుక్క కిట్టుగాడు, కుక్కు కాదు. సెకండ్ వచ్చేసి నేను, థర్డ్ ఫైనల్ కుక్క వచ్చేసి కుక్క బాబాయ్. అది మొత్తం ఇక ముదిరింది అన్నట్టు మంచిగా గట్టిగా. మిరపకాయలు మొత్తం మాడిపోయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని గోలించుకుంటే మాడితే ఫస్ట్ వేయాలి. కొంచెం ఇప్పుడే ఉప్పు వేసుకుంటే సెట్. మన దగ్గర బగారా రైస్ది సామాన్ ఉండే అట్లే చేస్తున్నా. మనం జేజ దగ్గర అయ్యో కొబ్బరికాయ కొట్టిన ముక్కలు చిన్న చిన్న కోసి జేజనం లెక్క అయ్యో ఈ చిన్న చిన్న ఇలా ఎత్తున్నా. జయజనం ఎప్పుడన్నా తినర్లే కామెడీ. జేజనం అంటే ఇక బెల్లం అన్నం ఇంకా పసుపానం ఉంటుంది. పసుపన్నంలో కుడకలు ఎత్తారు. జయజబువా జింగుడుగా లెక్క జయజ అన్నమాట. ఇక బఠానీలు ఎర్రది, అది ఏంటిది? అది ఎర్రది, ఇది బాగారది, నీకు తెలియదు. ఇట్లుంటుంది మనలో పని చేస్తే. అమ్మా పిన్ను గుండు పిన్ను అల్లం వేసారు. ఇంతకుముందు మీరే దానికి అడిగింది ఎవరు? జాంబీ అడిగినప్పుడు ఏం లేదు, ఆ పిన్నులు తప్పించుకుంటు నా మీద ఎత్తుండే. ఏ విషయం అడిగింది ఎవరురా? కడిగింది నేనే. చెప్పింది వాళ్ళకే నాకు పిన్ని అడిగిన వచ్చిందా వీళ్ళు అటు ఇటు దింపుతా అంటే వీళ్ళు వేసి మనం నా మీద అడిగింది వాడే. మరి వాడు చూసుకోవాలి. నా మీద కట్టు చికెన్ లో పిన్ ఉంటుంది. నేను ఎందుకు ఎత్తారా? చికెన్ బాగా పొట్టాలు ఇప్పిరు, నన్ను ఊపుతున్నారు మళ్ళీ. చెప్పిన పని వాడు చేయాలి. వాడు ఏదైనా వాడే వేసి నువ్వు మళ్ళీ వాడే తప్పించుకుంటున్నావు. మసాలా కడే కారం ఎక్కువ వేసుకుంటున్నాయి. అన్నం అయిందా? అవుతుంది, సగం అయిపోయింది. అన్నం కూర అయ్యేటట్టున్నట్టు. కూర అసలే అన్నం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ మస్తు ఉందా. ఈ జింగిడిగాళ్ళు ఇప్పింది ఒక్కటే పొట్లము, వాళ్ళు వచ్చిన పిన్నులన్నీ చికెన్ వేసిరా. ఇంకొక పిన్ను ఇంకోటి వచ్చిందా? సంపుదామైతే ప్లాన్ పొట్లాలు ఇగో పిన్నిగో టేస్ట్ మస్తున్నది. అన్నంలా వెరైటీ వెరైటీ ఇంకా అవి ఒకటి ఒకటి చేసినాక కుడకాలి ఇట్లా ఇంకా మస్తున్నది. పొద్దుగా నుంచి వండినాము. లాస్ట్ కొత్త టేస్ట్ సూపర్ అయింది. చికెన్ ప్లస్ బగారా రైస్ నెక్స్ట్ లెవెల్. ఉప్పు తక్కువ ఉప్పు వేసి కూడా సెట్ అవుతుంది. రెండున్నర కిలోల చికెన్ పొట్టు తిన్నాము. సాల్ అయింది, మొత్తం ఉన్న కాడికి ఊరిసినాము. వీళ్ళ పన్న ఏముంది, చాలా అయిందారా చికెన్. ఇంకేంది పోదా వండుకోరు ఇక. ఏమవుతుంది చల్లి పెడుతుందా వండుకోరు, నిండా సాప కప్పుకొని వండరు ఇక. సో
సో మేము వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి స్టూడియోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాడికి వెళ్ళడానికి ఇంకా అదొకటి ఉంది కదా లక్నవరం బార్రీ, ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ ఇంటి వరకు. అది మర్చిపోయినా నేను. 5:30 క్లోజ్ చేస్తారు. ఈ లక్నవరం విలేజ్లకి ఎంటర్ కాగానే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇది వచ్చేసి పార్కింగ్ టికెట్ అంట. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు ఈ ఎల్లో కలర్ బ్రిడ్జ్ని ఎక్కడో చోట చూసే ఉంటారు. అది టెక్స్ట్ బుక్స్ పైన కావచ్చు, నోట్ బుక్స్ పైన కావచ్చు, ఇంకా రకరకాల ప్లేసెస్లో. సో ఇగో ఇదే ఆ బ్రిడ్జ్, ఎల్లో కలర్ లక్నవరం బ్రిడ్జ్. ఎప్పటిలో అనుకుంటున్నాను సస్పెన్షన్ బ్రిడ్జ్. ఒకసారి వచ్చింది నోట్ బుక్స్ మీద వస్తుంది. ఒక పెద్ద డౌట్ వచ్చింది ఏంటంటే ఆ పిల్లలు ఇరిగా అంటాడు. ఇరగకుండా అందులో వైరు. ఇది యాక్చువల్ చెప్పాను డ్యామ్ కావచ్చు, నాకు తెలిసి డ్యామ్ కావచ్చు. దీంట్లో బోటింగ్ పెట్టిన మళ్ళా సార్ కూడా పెడితే అయిపోగా. మన దగ్గర బోట్లు ఎట్లా మా ఉన్నాయి, మోటార్ కూడా ఉన్నది. ఎడమా తెప్పలే మరి బోటు అది వేరే ఉండదు. జీరో సేఫ్టీ, 0 స్టార్ బోట్. బోటింగ్ ఉందిరా పోదామా? బాబాయ్ గారు వస్తాను స్పీడ్ బోట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం ఎగిరెత్తురు, దుంకిపిత్తురు. భయపడుతుడు. 2 దాంట్లో ఎక్కువ వేసుకోవాలి మరి. ఇవన్నీ వేరే ఎట్లా కట్టుకూడదు. నువ్వు నాకు భయం అవుతుంది కూడా. నాకు ఫోన్ తీసుకున్నా. ఫస్ట్ ఏమో కోతిగా నేను ఉంటా, మీరు ఓరి అని వాడిని నుంచిండు. సరే అని అందరం వచ్చినాము. ఎర్రబోటు ఇట్లా కట్స్ చూసినాక వాడికి భయం అవుతున్నట్టున్నది. సార్ ఎడవకాలు పెట్టి ఎక్కిండ్రా. నెక్స్ట్ లెవెల్. అబ్బా నాని పేరు నాకేం కాలే. మస్తు అనిపించింది. సార్ వేసుకుంటే ఏమైంది గిడ వచ్చింది కదా నేను అడిగి కూర్చుంటే నన్ను నిలగొట్టి వాడు కూర్చున్నాడు మొత్తం. నాకైతే ఏం కాలే. ఇంకా కూర్చున్నా మాకు అంతేమనిపించలే. ఈ పెద్ద బోట్ ఎక్కడికి వెళ్తుందంటే
అక్కడికి ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది కదా, దాని చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తారు. కాకపోతే మస్తు లేటు. అదే చిన్న బోట్ స్పీడ్ బోట్ అయితే రప్పరపోతుంది అదే అంటనా. ఇంకా పెద్ద మోటార్ ఉంది అలాగో. సారో సార్కి అయిపోయింది నానట్టుందిగా మొత్తం. మేము ఇప్పటి వరకు చాలా ప్లేసెస్లో బోటింగ్ చేసినాము. కాకపోతే ఈ రోజు చేసిన బోటింగ్ ఏదైతే ఉందో దానికి పెట్టిన పైసలు 100% వర్త్. నిజంగా మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఘోరంగా బోనస్ కూడా వచ్చింది. మేము అన్నం తిన్న కాడికించని ఇక్కడికి వచ్చే వరకనే మన వాళ్ళు ముగ్గురు వెనక వండుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయలే. ఒకవేళ లేచి ఉంటే షాక్ అవుతారు, ఏడున్నాం అసలు వీళ్ళు ఏడికి వేయరు అని చెప్పేసి. ఇంక బోటింగ్ వీడియో చూసినాక మాత్రం ఇంకా ఘోరం ఎంజాయ్ చేస్తారు. ఇక కనబడుతుందిగా ఒక పెట్టినాం కనబడుతుంది. లోపల కూర్చున్నారా? వెనకంచెం ముంగడి వేయరా అయింది. లేచినట్టున్నారు అయితే మరి. లేచినారా ఫోన్ వస్తున్నావు సార్. సేమ్ నీ లెక్క ఉన్నాడుగా. మొత్తానికి గైస్ సేఫ్ గా మేడారం నుంచి అయితే పోయిన రోజే రిటర్న్ అయితే అయినాము. దర్శనానికి బాగా టైం పడుతుంది అనుకున్నాం, కాకపోతే చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచి అయింది దర్శనము. సో మొత్తానికి ఇది రోజు వీడియో. రేపు వచ్చేసి మీరు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అడుగుతారు ఒక వీడియో, టాప్ కామెంట్ అదే ఉంటుంది, జైరి 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 అని చెప్పేసి. ఆ వీడియో అయితే రాబోతుంది. ఏమనుకుంటారో కామెంట్ అయితే వేయరి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది మేడారం జాతరకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకో విషయం, ఈ వీడియో పైన 35K లైక్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మేము వచ్చేసి హన్మకొండ నుంచి వెళ్ళి మేడారం వరకు హెలికాప్టర్ రైడ్ ఏదైతే ఉందో ఆ జాయ్ రైడ్ని అయితే ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ వ్యూ మొత్తం మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాం. 35K లైక్స్ కంప్లీట్ అయితే చేయండి.